హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేఘ సందేశం. మాట్లాడుతున్నది మీ హేమ. మనం ఆల్రెడీ ఫామ్కి వచ్చి 2 days అయిందండి. మీకు అప్డేట్స్ ఇస్తానే ఉన్నాను కదండి. ఒకసారి మామూలుగా ఏమేమి మొక్కలు ఉన్నాయో ఒకసారి ఓవర్ వ్యూ చూపించాలనిపించింది. మామూలుగా అయితే వీడియో తీసే అంత ఖాళీ అయితే ఉండదు 2 days తర్వాత వస్తే. కానీ వచ్చాను, ఒక 10 minutes అయింది వచ్చి. కొంచెం వాటర్ పట్టాను, కరెంట్ ఏమో పోయింది. సరే ఆలోపు ఒక వీడియో తీసేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాను. అందుకే ఉన్న అన్ని మొక్కలు మీకు ఒకసారి ఏమేమి ఫ్రూటింగ్ మీద ఉన్నాయి ఏంటో చూపిస్తాను చూడండి. ఇదేమో బ్రహ్మకమలం అండి. నెక్స్ట్ మొన్న వంగ, క్యాప్సికమ్, క్యాబేజీ అవి నారు తెచ్చుకున్నాం కదండి, ఆ నారండి. ఇవేమో తోటకూర అండి, 3 ఆకుల మీద ఉంది. హాయిగా బూడిద గుమ్మడికాయని పందికొక్కు భుజించేసి పొట్ట నింపేస్తుందండి. నెక్స్ట్ ఇదొక వాటర్ యాపిల్ అండి. ఇదొక పింక్ నూరు వరహాలు. అండ్ ఇది బుజ్జి చిలకడ దుంప అండి. ఈ చెట్టు నుంచే మనకి చిలకడ దుంపలు వచ్చినాయి. అంతకుముందు హార్వెస్టింగ్ చూపించాను కదా. ఇదేమో మన కాగడ అండి. ఈ చిలకడ దుంప అండి అంతకుముందు మొత్తం ఫామ్ మొత్తం పాకేసింది కదండి, ఒక్క దుంప కూడా రాలేదండి. కానీ ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. సరే ఇదిగోని చూస్తున్నారు, ఈ కొంచెం ప్లేస్ వరకు ఉంచా. ఏమన్నా వస్తాయేమో చూద్దాం, మంచిదా పిచ్చిదా చెక్ చేద్దాం అన్నట్లుగా ఉంచాను. అండ్ దెన్ నెక్స్ట్ ఇవేమో కనకాంబరాలు, బుజ్జి బుజ్జి కనకాంబరాలు. ఇదేమో రెడ్ డిసెంబరు. మనమేమో ఫామ్లో ఇదిగోండి చూడండి, ఇది తీసేస్తున్నాను. పిచ్చిగా వస్తున్నాయండి మొక్కలు, వచ్చినట్టు తీసేస్తున్నాం. ఒక 2 days రాకపోయేసరికి మళ్ళీ అలవాటుగా వచ్చేస్తున్నాయి. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే వీడియో చేస్తున్నా, హార్వెస్టింగ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా నా మధ్యలో పిచ్చి మొక్కలు కనిపిస్తే పీకేస్తూ ఉంటానండి. ఇదిగోండి ఇదొక బొప్పాయి. ఇది పెట్టి సుమారుగా ఒక 1.5 months 2 months అవుతుందండి. కంప్లీట్ ఆవేరులో పెట్టా, అందుకే ఇంత హైట్ వచ్చిందండి మొక్క. నెక్స్ట్ 2 days నుంచి రావట్లేదు కదండి. మనకి టమాటాలు చూసారా ఎలా బుజ్జి బుజ్జిగా చక్క ముద్దుగా పండిపోయి ఉన్నాయి కదండి. వెళ్ళేటప్పుడు కోసేసుకుని వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈ చెట్టు చాలామందికి ఐడియా ఉండుంటుంది, ఒకవేళ లేకపోతే ఇదిగోండి చూడండి, కాయలు చూస్తే ఐడియా వచ్చి ఉంటుంది. కానీ నేనే చెప్పేస్తున్నాను, అంత కష్టపడి ఆలోచించొద్దు. కామంచి కాయలండి. మన చిన్నప్పుడు ఇంకు కాయలని తినేవాళ్ళం. మా పిల్లలకి కూడా బాగా ఇష్టమండి. మొన్న చెప్పాను కదండి మన బుజ్జి బ్రొకోలీ తోట అని. ఇదిగోండి క్యాబేజీ ఏంటో రౌండ్లు తిరుగుతుంది, కానీ ఇంకా ఫ్లవర్ అయితే ఇప్పుడే లోపల ఫామ్ అవుతుంది. టచ్ చేశాను, చేతికి తెలిసింది. క్యాబేజీ అయితే ఇప్పుడే రెడీ అవుతుంది మనకి. నెక్స్ట్ ఇలా వచ్చేస్తే ఇవేమో లేడీ కనకాంబరాలండి. ఒక 15 days నుంచి బాగానే వస్తున్నాయి బ్లూమింగ్స్. ఇంకొక వండర్ చూపిస్తా చూడండి. మన ఆవెరువులో ఏ కెమికల్ వేయకుండా చూడండి ఎంత వచ్చిందో. ఒక్క వంకాయ చూస్తున్నారా, అదొక వంకాయ, ఇదొక వంకాయ, అక్కడొక బుజ్జి వంగ, ఇక్కడొక బుజ్జి వంగ. ఇలా చూస్తా వెళ్ళిపోతే ఇంకా చూపిస్తాను మీకు. ఇంతకుముందు వీడియోలో చూపించాను కదండి, మనం తోటకూర గింజలు హార్వెస్ట్ చేయడానికి కంకిలు కట్ చేసాం కదండి. ఇది మిస్ అయిపోయినట్టుంది ఓవర్ వ్యూలో. ఇది ఒకటి ఉంది, కలెక్ట్ చేయాలి మనం. ఇదొకటి తోటకూర కాడ. నెక్స్ట్ ఇది గిన్ని గరుడు వర్ధనండి. ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇది చూస్తున్నారుగా మన మెరూన్ కలర్ చామంతి అండి. ఇది లాస్ట్ ఇయర్ చెట్టేనండి, అదే మళ్ళీ ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది. చెప్పాను కదండి, కలుపు అయితే విపరీతంగా ఉందండి. ఈసారి సమ్మర్లో మన ధ్యేయం ఏంటంటే చక్క పందిర్లు వేయాలండి. మెయిన్ మనం పందిర్లు వేసి మొక్కలను ఆటోమేటిక్గా కంట్రోల్లో పెట్టామనుకోండి, చక్క నీట్గా వచ్చేస్తే ఆటోమేటిక్గా కలుపు అనేది పోతుంది. నెక్స్ట్ ఇదిగోండి, ఇదొక వెరైటీ ఆఫ్ తోటకూర కాదా అన్న సందిగ్ధంలో ఉన్నానండి. ఇది ఎవరైనా తోటకూర అవునో కాదో ఎవరైనా చెప్పగలిగితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీని స్టెమ్ కూడా చూడండి, ఇలా ఉంటుంది స్టెమ్. ప్యూర్ గ్రీన్ కలర్లో కాకుండా ఇలా ఉంటుంది, అడుగునేమో కొంచెం పింక్ కలర్లా వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇందాక మీకు చూపించాను కదండి, తెల్లవంగ. ఆ చెట్లేనండి. కాయలు ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఈ చెట్లకైతేనండి నేను హార్వెస్ట్ చేసేదానికన్నా పందికొక్కు తినేసేదే ఎక్కువ. ఎందుకంటే మీకే చూపిస్తా చూడండి. అదిగోండి కనిపిస్తుందా, మొత్తం అంతా అలా పందికొక్కు ఆ గడ్డము అదిగో చూసారా,
మొత్తం చూస్తున్నారా, మొత్తం వంకాయలన్నీ అదే తినేస్తుందండి. నేనైతే ఒక 2-3 అన్నా కోసుకున్నానో లేదో నాకైతే తెలియదండి. మొత్తం పందికొక్క అలా ఆరగించేస్తుంది. ఇవాళ వెళ్ళేటప్పుడు వంకాయలు కూడా ఏమున్నాయో చూసి అవి కోసుకుని వెళ్దాము. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఉన్నాయండి మీకు చూపించాల్సినవి, చాలా చూపిస్తాను. చూడండి, ఈ మధ్యన ఓవర్ చూపిస్తున్నాను కానీ కెమెరాలో అయితే చూపిస్తున్నాను. ఏమున్నాయి అయితే మీకు చెప్పట్లేదు, అందుకే చూపిద్దామని అనుకున్నా. ఇదిగోండి మన హెల్దీ టేస్టీ పాలకూరలో చాలా పోషక విలువలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదండి. ఇదేమో మన వైట్ డ్రాగన్ అండి, ఇదేమో రెడ్ డ్రాగను. ఎల్లో డ్రాగన్ అయితే ఇదిగోండి ఇలా బుజ్జిగా ఉంది. దీని చుట్టూ ఇలా కలుపు వచ్చేస్తే ఏం పెరుగుతుందండి చెప్పండి? మొక్క కన్నా కలుపే ఎక్కువ ఉంది, అందుకే ఇది గ్రోత్ బాగా తక్కువ ఉందండి. ఈసారి సమ్మర్లో ఇలా ఎదగకుండా ఉన్న అన్నిటికీ చాలా దగ్గరగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందోనండి. పసిపిల్లలకి ఎలా చూసుకుంటామో మొక్కలను కూడా అలాగే చూసుకోవాలండి. ఎంత బాగుందో లక్ష్మీ మందారం. ఇది ఇక్కడ ఒక మీకు స్పెషల్ ఉంది, చూపిస్తాను. ఇదేంటో ఐడియా ఉందా అండి? మందారం ఫ్లవర్ లేకుండా ఐడియా ఉందా అంటారేంటా అనుకుంటున్నారా? చెప్తాను. దాన్ని మా చిన్నప్పుడైతే జల్లిడి మందారం అనేవాళ్ళండి. ఇప్పుడైతే స్పైడర్ మందారం, జోకా మందారం రకరకాల పేర్లతో పిలుస్తున్నారండి. అది ఫ్లవరింగ్ లేదు, మీకు చూపిద్దామంటే. నెక్స్ట్ ఇదేమో దసరా చిక్కుడు ఫ్లవరింగ్ ఇలా వస్తుందండి. కాయలేమో ఇగో ఇలా ఉంటుంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. ఇది ఒక రకం దసరా చిక్కుడు, పర్పుల్ చిక్కుడు అని కూడా అంటారు. ఇంకో రకం కూడా ఉంది, నెక్స్ట్ చూపిస్తాం. ఇంకా మనం ముందుకెళ్తే ఇదిగోండి నెక్స్ట్ చామంతి, ఎల్లో చామంతి అండి. మన మార్కెట్లో వస్తాయి కదా అవే. ఇది కూడా లాస్ట్ ఇయర్ ప్లాంటేనండి, కానీ బాగా పూలు వస్తున్నాయండి. నెక్స్ట్ మన బుజ్జి చిట్టి తల్లి, తెల్ల డిసెంబర్. తెలుపు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి, ఎందుకంటే అది చూడగానే నిర్మలమైన మనసులా ఉంటుందండి. ఇది స్పైడర్ చామంతి అండి, మన నాటు చామంతిలో ఒక వన్ ఆఫ్ ది వెరైటీ అండి. నేను కొనేటప్పుడు హైబ్రిడా నాటా అని డౌట్ పడ్డాను కానండి, ఇదైతే నాట్ వెరైటీ. ఎందుకంటే నేను ఈ లీఫ్ ఉంది చూసారండి, ఈ లీఫ్ పల్చగా ఉండి నాటు చామంతి ఆకులా ఉందండి. ఇంక ఇది విచ్చుకోలేదు. ఇది మొన్న మనం విజయవాడ ఆర్గానిక్ మేళాకు వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఇది ఒక వెరైటీ ఆఫ్ చామంతి అండి, ఇది కూడా ఆర్గానిక్ మేళాలోనే తీసుకున్నాను. ఇదేమో ఇంకో చామంతి అండి, దీనికి ఫ్లవరింగ్ లేదు, ఏదో చాలా డల్గా కూడా ఉందండి ఈ చెట్టుని. మరి అలాగో ఒక దారికి తీసుకురావాలి. ఇది ఒక రకమైన చామంతి, ఇది తుమ్మి పువ్వుల తోట. ఇదేమో ఇంతకుముందు మనం కొత్తిమీర వేసిన ప్లేస్ అండి. ప్రజెంట్ మొత్తం హార్వెస్ట్ చేసేసాను, మళ్ళీ గుల్ల చేసి వేయాలి. నెక్స్ట్ ఈ పువ్వుల్ని మీ ఊళ్ళో ఏమంటారు చెప్పండి? మా ఊళ్ళో అయితే ఊకబంతి, బుగడబంతి అలా అంటారు. కానీ మొన్న రీసెంట్గా మా రిలేటివ్స్ చెప్పారండి, హైదరాబాద్లో వాటిని రుద్రాక్ష పూలు అని అమ్ముతున్నారంటండి. చూసి అత్త నువ్వు చెప్పావు కదా అవి బుగడబంతి పూలని, ఇక్కడ మా సైడ్ అయితే రుద్రాక్ష పూలు అని అమ్ముతున్నారు అని చెప్పారు మా రిలేటివ్స్ ఒకళ్ళు. నెక్స్ట్ చూడగానే మనసు పరితపిస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిలక ముక్కు పూలండి. దగ్గర 1.5 year నుంచి నాకు కోరికండి చిలక ముక్కు పూలు పెట్టుకోవాలని. కానీ ఎప్పుడు కొన్నా అది సింగిల్ పెటలే అవుతుంది. లక్కీగా ఇప్పుడు ఇది కూడా ముద్దగా లేదండి, డబల్ పెటలే. బట్ చూడటానికి హ్యాపీ, చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇవి చూస్తూ ఉంటే. నెక్స్ట్ ఇది ఒక బొప్పాయి అండి, దీని మీకు ఫ్యాషన్ ఫ్రూటు, చిక్కుడు వాటి ఇష్టం వచ్చినట్లు ఎక్కేస్తుందండి. నెక్స్ట్ ఇదంతా కనుపు చిక్కుడు అండి. అంతకుముందు మనకి అడవిలో అయిపోయిందని అంతకుముందు చెప్పాను కదండి నేను. అది అలా అడవిలో అవ్వటానికి కూడా ఒక రకమైన కారణం ఏమిటంటే ఈ చిక్కుడేనండి. నేను ఒక 20 days ఫామ్కి రావటం కుదరలా,
రాకపోయేసరికి ఏమైందంటే మొత్తం అల్లేసి ఇంకా పందిరి మొత్తం కిందకి దిగిపోయి నడవటానికి వీలు లేకుండా అయిపోయిందండి. ఇంక నేను పందిరి మొత్తం కట్ చేసేసి కిందకి దించేసి ఇంకా కిందే కోసుకుంటున్నానండి. ఇది నారింజ, ఇదేమో బార్బడాస్ చెర్రీ అండి. ఇదొక హైబ్రిడ్ మందారం, ఇదొక లైట్ పింక్ కలర్ మందారం అండి. ఇది డిసెంబరాలు. అంతకుముందు మీకు చూపించుంటా బాగా పువ్వులు వస్తున్నాయని మొత్తం ప్రూన్ చేసేసానండి. నెక్స్ట్ కరివేపాకు, ఇదొక వెరైటీ ఆఫ్ మందారం అండి. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మీకు చూపిస్తా. ప్రజెంట్ బడ్స్ కూడా లేవు కదండి. నెక్స్ట్ ఇదొక దానిమ్మ. ఇలా మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇదిగోండి, అందరికీ డిసెంబరాల్లో ఇష్టమైన డిసెంబరం ఏదంటే ఆల్మోస్ట్ నామాల డిసెంబరం అంటారండి. మా బుజ్జి నామాల డిసెంబరం అండి. సీజన్లో పూలు పూయకుండా ఇప్పుడు చక్కా పోస్తుందండి. చూస్తే 2 కళ్ళు చాలట్లేదు, అంత నిండుగా ఉన్నవి. ఎంత బాగున్నాయోనండి. ఇంకోండి బుల్లి బుల్లి మిరపకాయలు చూసారా ఎంత బాగుందో. సైజ్ కానీ కలర్ కానీ బాగుందా. ఘాట్ ఎలా ఉందని అడుగుతారు కదా. నెక్స్ట్ మీ ప్రశ్న చెప్తా, దానికి కూడా చెప్తా సమాధానం. ఘాటు కూడా సరిపడా ఉంటుందండి. బాగా ఘాటుగా ఉండదు, అలాగని చప్పగా ఉండదు. అది అందంగా ఉంటుంది, అందానికి తగ్గ ఘాటు ఉంటుందండి. ఇదొక గన్నేరు. ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదండి. నెక్స్ట్ ఇదొక జామ చిక్కుడు పాదు. ఈ చెట్టు మీదకి ఇంకో జామ చూపిస్తా చూడండి. ఇది ఇంకో జామ, ఇది తైవాన్ జామ, ఇది నాటు జామ. ఈ రెండిటి మీదకి ఎక్కేసి వీటిని చంపేంత పని చేసిందండి. చంపలేదు, అంతే తేడా. ఎట్టకేలకు రక్షించేసుకున్నామండి. నెక్స్ట్ నిమ్మ. అసలు ఈ నిమ్మ ఎందుకో తెలియదు కానండి, అసలు గ్రోత్ లేదండి. ఏం చేయాలా సొల్యూషన్ అని ఆలోచిస్తున్నాను. మీకు అన్న సొల్యూషన్ తెలిస్తే చెప్పండి. అది ఇప్పుడు కాయట్లేదని మళ్ళీ ఇంకో నిమ్మని తీసుకొచ్చానండి. జస్ట్ ఇది ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. అంతకుముందు కొనేటప్పుడు ఉందండి ఫ్లవరింగ్, అది చిన్నదైంది కదండి. మన చిన్న గోలి అంత కూడా లేదండి అది. ఇంకా అది అలా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చూద్దాం ఎంత సైజు కాయ వస్తుందో. ఇదొకటండి స్వీట్ నిమ్మ, కమలా నిమ్మ అంటారు. ఇది లేదండి ఇంతవరకు. ఇది ఎంత పెద్ద చెట్టు చూసారా, ఇంత పెద్ద చెట్టు అయినా ఒక్క కాయ లేదు, ఏమీ లేదండి. పూత ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా కొంచెం ముందుకు వచ్చేస్తే అందరికీ ఇష్టమైన అలహాబాద్ సఫేది జామ అండి. ఇది ఇంత చూడండి, చెట్టు పెద్దగా అయితే ఉండదు, ఇంతే సుమారుగా నాకన్నా ఒక 1 feet 1.5 feet హైట్ ఉండి ఒక 3 stems ఉన్నాయి. దీనికి కనీసం ఇప్పుడు ఒక 20 కాయలైనా కోసుండి ఉంటామండి మేము. టేస్ట్ కూడా సూపర్ అండి. ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే నిష్కల్మషమైన ఈ పువ్వు ఎంత అందంగా ఉందో, దాని పక్కన ఉన్న జామ చెట్టు ఉన్న కాయ రుచి కూడా అంతే బాగుంటుందండి. నెక్స్ట్ ఇలా కొంచెం ముందుకు వచ్చేస్తే అందరికీ ఫేవరెట్ ఏంటనుకుంటున్నారా, సువాసనలు వెదజల్లే సెంటు మల్లె అండి. చూడండి ఎన్ని గుత్తులో 2 గుత్తులు, ఇక్కడ ఇంకొక గుత్తి కూడా ఉంది, చూపిస్తాను చూడండి. ఇది ఇంకో గుత్తి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అసలు ఆ చెట్టు దగ్గరకు వస్తే చాలండి, ఆ పువ్వుని మన దగ్గరికి లాక్కోవాల్సిన అవసరం కూడా లేదు. సువాసన అలా వెదజల్లేస్తుందండి. ఇదిగోండి ఈ టమాటాస్ కూడా, ఈ చెట్టుకి అసలు ఇంతవరకు ఒక్క టమాటా కూడా కొయ్యలేదండి నేను. ఇవే ఫస్ట్ టమాటాసు. కాశీ టమాటా అనిపిస్తుంది నాకు చూడటానికి, కానీ కాశీ టమాటా అయితే ఇంకొంచెం నొక్కులు ఎక్కువగా ఉంటాయండి. ఇది నొక్కులు తక్కువగా ఉంది. మరి ఏం టమాటానో తెలీదు, కోస్తే కానీ తెలీదు. కాశీ టమాటా లక్షణం ఏంటంటే అండి, తోలు పల్చగా ఉంటుంది, గింజ ఎక్కువగా ఉంటుంది. చూడాలి, అది పండిన తర్వాత కోస్తే అది ఏంటిదో తెలుస్తుంది. ఇదొక వెరైటీ ఆఫ్ మందారం అండి. అలా వచ్చేస్తే ఇదేమో బాగా హైట్ అయిపోయి అసలు పువ్వులు పుయ్యట్లేదండి. ఇది మన చెట్టు విరజాజి. ఇదైతే ప్రూన్ చేసేస్తే మొత్తం ప్రూన్ చేస్తే ఇలా మొత్తం చిగురేసుకొచ్చిందండి. కానీ చిగురుతో పాటు పువ్వు కూడా వస్తుందేమో అనుకున్నాను, రాలేదు. వెయిట్ చేస్తున్నా దానికోసం. ఇదొక మన వైట్ మందారం చూసారా ఎంత బాగుందో.
అలా ముందుకు వస్తే ఇదొక వెరైటీ ఇప్పుడే బడ్స్ స్టార్ట్ అవుతుంది చూసారా, చిన్న చిన్నగా 2 బడ్స్. నెక్స్ట్ ఎర్ర నిత్యమల్లి అండి, ఇదేమో చింత చిగురండి, రీప్లాంట్ చెయ్యాలి. టబ్ రెడీగా ఉందండి, కొంచెం మట్టి పోసి చెయ్యాలి. ఇదొకటి ఇవాళ కుదిరితే ఇదొకటి రీప్లాంట్ చేసేస్తాను. నెక్స్ట్ ఇదొక వైట్ నిత్యమల్లి అండి. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను, కనకాంబరం. ఏంటి ఇంకోటి చూపిస్తానని కనకాంబరం అనుకున్నారా? ఈ మొక్కకు ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే మేము ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్గా పెట్టిన మొక్క అదేనండి. అందుకే అదొక సెంటిమెంట్ లాగా, అది చూడగానే అదొక రకమైన ఆనందం అయితే వస్తుందండి. ఎంత బాగున్నాయో కదండి. ఇంకొకటి ఉందండి ఇంపార్టెంట్ది, మీకు చూపించాల్సింది. ఇదిగోండి, ఇది మా అరటి తోట అనుకోండి, మీరు ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టుకోండి. నేనైతే మినీ అరటి తోట అని పెట్టుకున్నాను పేరు. ఎందుకంటే నాకు అది చూడండి మొత్తం అరటి చెట్లు ఇలా వరుసగా ఉంటాయి. నాకైతే అలాంటి ఫీలింగే వస్తుంది. ఏ చెట్టుకి గెలలేదు కానండి, ఇదిగోండి చూస్తున్నారా, ఒక్క అరటి గెల ఉంది. ఇంకా అది పండటానికి టైం ఉందండి, ఇంకా 20 days అలా పడుతుంది. హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియో కంపల్సరీ పెడతానండి ఈసారి మాత్రం. అంతకు ముందు వాటికి పెట్టలేకపోయాను, కంపల్సరీ పెడతానండి. ఇదిగోండి, మీతో వీడియో తీస్తూ ఉంటే మా చెట్టుకు ఒక బొప్పాస్కాయ పండిందండి. ఇంతవరకు నేను చూసుకోలేదు, ఇప్పుడే కనిపించింది. అమ్మా సయ్య, ఇదిగోండి చూసారుగా పండింది, కోసేస్తున్నా. ఇదిగోండి ఓకేనా, ఒక బొప్పాస్కాయ చూశాను. ఇది చూసి చాలామంది అనుకోవచ్చు, ఏంటి ఇప్పుడే కోసారు ఇలా మచ్చలుగా ఉంది అని అనుకోవచ్చు. కానీ ఇది మన నాటు బొప్పాయి అండి. మనం ఎటువంటి కెమికల్స్ వేయము, ఆవెరువు అలాంటివి మాత్రమే వేస్తాం కదండి. అందుకని సహజ సిద్ధంగా వచ్చే వాటికి అలా వస్తాయండి. మనం కెమికల్స్ వేస్తే పెద్దగా అందంగా వస్తాయండి. కానీ ఇది ఇలా ఇంత చిన్నగా ఉన్నా ఇది ఆరోగ్యానికి మంచిదండి. అందుకని నేను నాట్ వెరైటీస్ ప్రిఫర్ చేస్తాను, మందులాంటివి ఏమి వేయనండి. మీరు కూడా నాట్ వెరైటీస్ ప్రిఫర్ చేయండి. ఓకే బాయ్ అండి. కరెంట్ అయితే వచ్చేసింది, మన వీడియోకి టైం లేదు. మరొకసారి మిగతా పార్ట్ కూడా చూపిస్తానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ అండి. టేక్ కేర్. దేనికి టేక్ కేర్? మీ మొక్కలకి టేక్ కేర్. ఓకే బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం.